నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ సమయంలో ప్రిడిక్షన్ చెప్పడం నాకంత ఇష్టం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఎందుకంటే నాకున్న పరిశీలన మేరకు అప్పుడు చెప్పాను. అప్పుడు పరిస్థితులు అయితే చాలామంది మిత్రులు గోదావరి జిల్లాతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఆ ప్రాంతానికి చెందినవాడి కాబట్టి అక్కడ వార్ వన్ సైడా లేకపోతే ఏంటి చెప్పు అని చెప్పని అడుగుతున్నారు. వాళ్ళు అలా అడగటం వెనక కూడా కొంత స్వార్థం ఉంది. ఏ బెట్టింగ్లు పాడు ఇలాంటివి చేశాం. అయితే నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎక్సెప్ట్ వెస్ట్ గోదావరి, ఉమ్మడి గోదావరి జిల్లాలో అంటే ఇప్పుడు 4-5 కలిసి ఏ జిల్లాలో కూడా వారు వన్ సైడ్ లేదు. కాబట్టి అక్కడ ఏ వచ్చేస్తాయని ఎవరు ఊహించే అవసరం లేదు.